అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త 14/8/2026. ఇక ఏపీ ఉద్యోగులకు విడతల వారీగా డిఏ బకాయిలు జమ. ఇక మొదటి విడత 30% ఆరియర్స్ ఈ నెలలోని జమ సమాచారం. ఇక ఈ వీడియోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ సమాచారం చేరవేయండి. తద్వారా ఈ సమాచారం మీ స్నేహితులకి, బంధువులకి, ఇరుగు పొరుగు వారికి, శ్రేయోభిలాషులకు, మిత్రులందరికీ కూడా చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండి, తద్వారా ఇలాంటి ముఖ్యమైన న్యూస్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు డిఆర్ఎస్ అలవెన్స్ గురించి కానీ, అదేవిధంగా పిఆర్సీ నివేదిక గురించి కానీ, మరియు ఐఆర్ గురించి కానీ ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు ముందుగానే తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారం అయితే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయినట్లయితే, ఇక ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఈ వీడియోలోని పూర్తి సమాచారం మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకు అయితే వెళ్ళిపోదాం. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు అలర్ట్. ఇక డిఏ ఏరియర్స్ బకాయిల సమగ్ర వివరాలు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల కరువు భత్యం, డిఆర్ఎస్ అలవెన్స్, డిఏ బకాయిల లెక్కలు, విడతల వారీగా చెల్లింపుల ప్రక్రియ మరియు రాబోయే జీతాల్లో పెరిగే మార్పులకు సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. ఇక జీవో నెంబర్ 62, జీవోఎంఎస్ నెంబర్ 62 ముఖ్య సమాచారం. ఇక కలపాల్సిన 2024 జనవరి డిఏ 3.64%కి సంబంధించి నిధుల విడుదలకు ఆర్థిక శాఖ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ జీవోఎంఎస్ నెంబర్ 62 ద్వారా కీలక ఉత్తర్వులు జారీ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ జీవో ప్రకారం ఆరియర్స్ బకాయిల చెల్లింపుల ప్రక్రియను విభజించారని కూడా తెలుస్తున్నట్లు కూడా సమాచారం. ఇక 10% ప్రారంభ చెల్లింపు విషయంలో భాగంగా మొత్తం ఆరియర్స్ బకాయిలలో 10% చెల్లింపును ఇక ఏప్రిల్ 2026 నాటికే ప్రభుత్వం పూర్తి చేస్తుందని కూడా పేర్కొనవచ్చు. ఇక మిగిలిన 90% ఆరియర్స్ మొత్తాన్ని ఉద్యోగులు, పెన్షనర్లకు 3 సమాన విడతల్లో 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ చెల్లించాలని ఆర్థిక శాఖ స్పష్టమైన ప్రణాళిక రూపొందించిందని కూడా పేర్కొనవచ్చు. ఇక 3 విడతల ఇన్స్టాల్మెంట్స్ చెల్లింపుల షెడ్యూల్ విషయంలో భాగంగా మొదటి విడత ఫస్ట్ ఇన్స్టాల్మెంట్స్ ఆగస్టు 2026లో జమ కావాల్సి ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక రెండవ విడత సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇక నవంబర్ 2026లో ఖాతాల్లో జమ అవుతుందని కూడా పేర్కొనవచ్చు. ఇక మూడో విడత థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఫిబ్రవరి 2027లో చివరి విడతగా చెల్లిస్తారని కూడా తెలుస్తుంది. ఇక ఆగస్టు నెలకు సంబంధించి ప్రస్తుత పరిస్థితి, కరెంట్ అప్డేట్. ఇక బిల్లుల ప్రాసెసింగ్. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆగస్టు 2026 నెలకు సంబంధించి మొదటి విడత డిఏ ఆరియర్స్ బిల్లులను పే అండ్ అకౌంట్స్, పిఏఓ మరియు ట్రెజరీ శాఖల్లో ప్రాసెస్ చేయాల్సి ఉన్నట్లు కూడా తెలుస్తున్నట్లు కూడా సమాచారం. ఇక అధికారిక ఆదేశాలకు విషయంలో భాగంగా ఇక ట్రెజరీ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లు, డిడిఓస్ మరియు సంబంధిత శాఖల అధికారులకు బిల్లుల సమర్పణపై అధికారిక సూచనలు విడుదల కావాల్సి ఉన్నట్లు కూడా పేర్కొనవచ్చు. ఇక ఈ ఆదేశాలు వెలువడగానే బిల్లుల అప్లోడింగ్ ప్రారంభమవుతుందని కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా పేర్కొనవచ్చు. ఇక అదేవిధంగా జీతాలు మరియు పెన్షన్లలో పెరుగుదలలో భాగంగా ఈ మొదటి విడత బకాయిలు జమ కావడం వల్ల ఆగస్టు నెలకు సంబంధించి ఉద్యోగుల చేతికి వచ్చే నెట్ శాలరీ మరియు పెన్షనర్ల నెట్ పెన్షన్ మొత్తంలో గుర్తించదగిన పెరుగుదల ఉండబోతుందని కూడా పేర్కొనవచ్చు. ఇక ఉద్యోగులు మరియు పెన్షనర్లు గమనించాల్సిన అదనపు అంశాల విషయంలో భాగంగా ఇక సిఎఫ్ఎంఎస్ పోర్టల్ తనిఖీ విషయంలో భాగంగా డిఏ ఆరియర్స్ బిల్లుల స్టేటస్ మరియు క్రైమ్ నెంబర్ తెలుసుకోవడానికి ఉద్యోగులు తమ సిఎఫ్ఎంఎస్
కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ లాగిన్ ద్వారా లేదా హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్ ద్వారా బిల్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చని కూడా తెలుస్తున్నట్లు కూడా సమాచారం. ఇక సిపిఎస్ బై జిపిఎస్ ఉద్యోగులకు ప్రాసెస్ ఎలా ఉండబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక సిపిఎస్ పరిధిలోని ఉద్యోగులకు సంబంధించి డిఏ ఆరియర్స్లో కొంత శాతం పెంపు వారి ప్రావిడెంట్ ఫండ్ ఇక ప్రేమ లేదా నిబంధనల ప్రకారం ఖాతాల్లో సర్దుబాటు చేసి మిగిలిన క్యాష్ కాంపోనెంట్ను బ్యాంకు ఖాతాల్లో వేస్తారని కూడా తెలుస్తున్నట్లు కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా పేర్కొనవచ్చు. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా, ప్రాంతాల వ్యాప్తంగా, దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ఉద్యోగులందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి. అదేవిధంగా మీ చిన్న లైక్ ద్వారా 2,75,90,000 పెన్షనర్లందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి. అదేవిధంగా మీ స్నేహితులకి, బంధువులకి, ఇరుగు పొరుగు వారికి, శ్రేయోభిలాషులకు, మిత్రులందరికీ కూడా ఈ సమాచారం చేరవేయండి. ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తున్నామండి. ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచినట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైనా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసినట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి. అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ ఈ సమాచారం చేరవేయండి. ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచినట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు ప్రాంతాల వ్యాప్తంగా, రాష్ట్రాల వ్యాప్తంగా, దేశాల వ్యాప్తంగా ఎక్కడ ఏమూల ఎటువంటి సమాచారం ఉన్నా సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోకభూయిష్టమైన సమాచారంతో అనేక వార్తాపత్రికలు విశ్లేషించి లేదా వెల్లడించి ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసినట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను.